బీహార్లో కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్య ఉంది. ఏంటయ్యా అంటే ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, థర్డ్లో లేదు. ఆ ఆర్జేడీ వాళ్ళు ఇచ్చే బిచ్చం మీద బతకాల్సి వస్తుంది. ఒకప్పుడు బీహార్ని సుదీర్ఘకాలం పాటు ఏలినటువంటి పార్టీ అది. ఇప్పుడు తేజస్వి యాదవ్ బిచ్చం మీద బతకాల్సి వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మందికి నచ్చట్లేదు. పైగా తేజస్వి యాదవ్ వాళ్ళదంతా వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు, వాళ్ళ వర్గం తప్పించి మిగతాదంతా ఏదో బిచ్చం వేసినట్టే ఫీల్ అవుతారు. అది నచ్చట్లేదు. మనం ఆర్జేడీని వదిలేసి పోటీ చేద్దామంటే అంత సీన్ లేదంటాడు రాహుల్ గాంధీ. వాళ్ళకు ఒక వ్యూహం లేదు. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అక్కడ భారతీయ జనతా పార్టీ, జేడీయూ. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ స్ట్రాటజిక్గా ముందుకెళ్తూ ఇప్పటికే నితీష్ కుమార్ పార్టీని సెకండ్ ప్లేస్కి నెట్టినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరి ఎదగాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి 17 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి బీజేపీలో చేరడం అన్నటువంటిది కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.